నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. వీడియోలో మనం మురుకుల కొమ్ముల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. సో కరకరలాడుతూ అన్ని పిండి వంటలు చేసిన ఈ పిండి వంట మాత్రం ఫస్ట్ లోనే ఖాళీ అయిపోతుందండి. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా కరకరలాడుతూ టేస్టీగా ఉండే మురుకుల కొమ్ముల్ని ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దామా మరి. లెట్ స్టార్ట్. ముందుగా ఈ రెసిపీ కోసం అయితే మనం ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ కప్పుతో ఒక కప్పు పుట్నాలు శనగపప్పుని ఒక కప్పు తీసుకొని మిక్సీలో వేసుకొని దీన్ని నున్నగా పౌడర్ గా చేసుకోవాలి. పౌడర్ గా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే జల్లించుకోవాలన్నమాట. సో అందుకని జల్లెల్లో పోసేస్తున్నాను. సో ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాం కదా, బద్దశనగపప్పు. సో అదే కప్పుతో ఇప్పుడు 2 కప్పులు బియ్య పిండి తీసుకోవాలి. ఈ బియ్య పిండి కొట్టడానికి ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. కనీసం 3 లేదా 4 గంటల సేపు నానబెట్టి నీళ్ళన్నీ వార్చేసి ఆరబెట్టిన బియ్యంతో చేసిన పిండి అయితేనే వీటికి చాలా బాగా వస్తుంది. ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్. నేను కొట్టించేటప్పుడు కూడా మనం మిక్సీలో కాకుండా మిల్లులో కొట్టిస్తేనే బాగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక కప్పు బద్దశనగల పౌడర్ అండ్ అదే కప్పుతో 2 కప్పులు బియ్య పిండి తీసుకున్నాం కదా. సో ఇది బాగా జల్లించుకోవాలి. ఇలాగా చక్కగా జల్లించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇందులోకైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాము వేసుకోవాలి. దీంతో పాటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. అలాగే నేనైతే ఇక్కడ నల్ల నువ్వులు వేస్తున్నాను. సో మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అండ్ ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. తర్వాత బటర్ ని కరిగించి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. సో మీరు బటర్ బదులు నూనె కాచుకొని కూడా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. సో ఇది కూడా వేసేసుకోవాలన్నమాట. పిండి అయితే మనకి టోటల్ గా 300 గ్రామ్స్ అనమాట. సో 300 గ్రామ్స్ లోకి సంబంధించిన కొలతలు ఇవి. మీ కొలతలను బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత పిండి ఇలా చేత్తో రఫ్చర్ చేస్తూ కలుపుకోవాలి. మనం వేసిన ఈ బట్టర్ ఇవన్నీ పిండికి అనువనువన పడితే మన పిండి అనేది కన్సిస్టెన్సీ బాగా వచ్చి మురుకుల కొమ్ములు సాఫ్ట్ గా వస్తాయి అనమాట. సో ఈ పిండి కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక 10 నిమిషాలు ఇలానే కలుపుకోవాలి. సో ఇప్పుడు నీళ్లు కూడా వేడి నీళ్లు పోసుకోవాలి. సో వేడి నీళ్లు ఇలా పోసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా మసలు పెట్టి వాటర్ ని ఆ నీళ్ళతోనే కలుపుకోవాలన్నమాట. చల్ల నీళ్ళతో కలుపుకోకూడదు. ఈ టిప్ కూడా ఇంపార్టెంట్. సో పిండిని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. నీళ్ళతో పిండిని కలిపేటప్పుడు కొద్దిగా వేస్తూ కన్సిస్టెన్సీని చూసుకొని కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు ఒకేసారి పోసుకోకూడదు. ఇలా కొద్దిగా వాటర్ పోసి కలిపేసి తర్వాత చేతితో ఇలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగైతే కలుపుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని మనం ఇలా ఒక వేలుతో నొక్కామంటే ఇలా సాఫ్ట్ గా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీలో వచ్చేలాగైతే మనం పిండిని కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఈ పిండిని తీసుకుంటూ మురుకుల తవలో మనం పెట్టుకోవాలి. సో మిగతా పిండిని అలానే వదిలేయకుండా ఈ టిప్ అయితే మీరు యూస్ చేయండి. సో మనం తడిగుడ్డను తీసుకొని ఇందుపైన కప్పి పెడితే ఆరిపోకుండా ఉంటది పిండి. గ్యాస్ మీద ఒక ఫ్రై పాన్ ని పెట్టుకొని ఇప్పుడు తగినంత నూనె పోసుకోవాలి. నిమిషాలు హై ఫ్లేమ్ లో మనం మంటను పెట్టామంటే ఈ ఆయిల్ బాగా కాగిపోతుంది. మురుకుల తవలో వేసుకున్న పిండిని కొద్దిగా ఇలాగా సింగిల్ తీసుకోవాలన్నమాట. సింగిల్ హోల్ తీసుకొని కొద్దిగా ఇలా వేస్తూ చేత్తో ఇలా కట్ చేసుకొని స్ట్రైట్ గా మనం కొమ్ముల షేప్ లో అయితే వీటిని వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి మురుకుల కొమ్ముల్ని మనం స్ట్రైట్ గా కొద్దిగా వేస్తూ ఇలా చేత్తో కట్ చేసుకొని మనకు ప్యాన్ ఎన్నైతే పడుతుందో అన్ని వేసేసుకొని ఇప్పుడు 2 వైపులా బాగా గోల్డెన్ కలర్ లో లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మీరు మురుకుల తవలో డైరెక్ట్ గా ఇలానే వేస్తే కొంచెం లైట్ గా సెగ వస్తుందండి. ఇలా కష్టము అనుకుంటే ఇంకొక వే ఉంది. మీరు ప్లేట్ లో వీటిని వేసుకొని ఈ మురుకుల కొమ్ముల్ని ఒక్కొక్కటిగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ప్లేట్ లో వేసుకొని ఒక్కొక్కటైనా నూనెలో వేసేసుకోవచ్చు అనమాట. ఇవి నూనెలో వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా వేసుకోవాలి, లేదంటే షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటది అనమాట. మురుకుల కొమ్ముల్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న కన్సిస్టెన్సీ మొత్తం ఇలానే మనం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మురుకుల కొమ్ముల్ని చేసుకునే విధానం. సో కరకరలాడే టేస్టీగా ఉండే ఈ మురుకుల కొమ్ముల్ని మీరు ట్రై చేసి ఈ సంక్రాంతికి ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.